బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టిగ్రీ ఎక్స్టెన్షన్ అని ఒక 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంట్లో ప్రస్తుతానికి ఆ మంటల్లో ఇరుక్కొని 4 సజీవ దహనమయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మృతి చెందిన వారిలో 2 అన్న చెల్లెళ్ళు, ఒక అన్న అలాగే చెల్లి. ఈ 4లో వీళ్ళిద్దరూ, దీంతోపాటు బిల్డింగ్ యజమాని సతీందర్ ఆయన చెల్లెలుగా గుర్తించారు. అన్న చెల్లి, సతీందర్ అన్న ఆయన చెల్లెలు, వీళ్ళిద్దరు కూడా ఈ మంటల్లో చనిపోయినట్టు తెలుస్తుంది. పూర్తిగా దగ్ధమైన బిల్డింగు, ఆ బిల్డింగ్కి సంబంధించి విజువల్స్ను మనం చూడొచ్చు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. కానీ ఆ మంటలు 4 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో టిగ్రీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి, ఆ బిల్డింగ్లో 4 ఫ్లోర్స్కి ఒక్కసారిగా వ్యాపించింది. అసలు ఈ మంటలు చెలరేగడానికి, ఈ మంటలు స్టార్ట్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అన్న కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇటు సంగం విహార్ అనే ఏరియాలో ఇది ఉంటుందని చెప్పుకోవచ్చు. సంగం విహార్లోని టిగ్రీ ఎక్స్టెన్షన్లో ఒక మ్యాసివ్ ఫైర్ బ్రేక్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. సాటర్డే నవంబర్ 29న ఒక 4 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అది. కింద మనం చూడొచ్చు, ఆ విజువల్స్ కనిపిస్తుంది కదా. కింద కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ప్రమోద్ గుప్తా అనే పేరు మీద ఇంటి నెంబర్ B105/1. సో ఈ బిల్డింగ్ ఇక్కడ కింద అన్ని కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. షూస్కి సంబంధించిన షాప్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ పైననే ఆ ఓనర్స్ పైననే ఉంటున్నారు. ఆ ఓనర్తో పాటు తన సిస్టర్, తన చెల్లి, వీళ్ళిద్దరు కూడా ఈ అగ్ని ప్రమాదంలో వాళ్ళిద్దరు కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రం 6:24 ఈ మంట మొదలయ్యి రాత్రి 8 గంటల దాకా దాదాపు 1 గంటన్నర పాటు ఈ మంటలు వ్యాపించాయి. పైనున్న ఫ్లోర్స్ అన్నిటికీ కూడా వ్యాపించడంతో మొత్తం మీద ఇటు బిల్డింగ్ ఓనర్ సతేందర్ గుప్తా 38 సంవత్సరాలు, అలాగే ఆయన సిస్టర్ అనిత, ఆమెకి 40 years, వీళ్ళిద్దరికి సంబంధించిన ఆ సజీవ దహనం అయిపోయిన ఆ మృతదేహాలని ప్రస్తుతానికి రికగ్నైజ్ చేశారు. వాటిని వెలికి తీసినట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక 2 కూడా చనిపోయారు. సో దాంతోపాటు ఒక మహిళ, ఆమె పేరు మమత, ఆమెకు 40 సంవత్సరాలు. ఆమె పరిస్థితి ప్రస్తుతానికి చాలా క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తుంది. 25% బర్న్స్ అయ్యాయి తన బాడీ మొత్తంలో. దాదాపు 25% భాగాలన్నీ కాలిపోయినట్టు తెలుస్తుంది. సో ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. అలాగే ఇంకొక మహిళ, ఆమె ఆ బిల్డింగ్ టెర్రస్ పైనుంచి దూకేసి తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆమె కూడా కొంత సెల్ఫ్ ఇంజూర్ అయి తన పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉంది. మంటలు కింద నుంచి పైకి వ్యాపించడంతో పైన బిల్డింగ్లో 1st ఫ్లోర్లో, 2nd ఫ్లోర్, 3rd, 4th ఫ్లోర్ 4 ఫ్లోర్స్లో ఉన్న ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు, ఆ బిల్డింగ్లో రెంట్కుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ మంటలు కింద నుంచి వచ్చేసరికి వాళ్ళందరూ కిందికి దిగలేకపోయారు. ఎందుకంటే కింద నుంచే మంటలు పైనకి వస్తున్నాయి కాబట్టి. సో 4th ఫ్లోర్ పైన టెర్రాస్ ఏదైతుందో, టెర్రాస్ పై నుంచి కూడా మమత అనే ఒక మహిళ 40 years, ఆమె అక్కడి నుంచి దూకి తన ప్రాణాలను కాపాడుకుంది. కానీ ఆ దూకి ప్రాణాలు కాపాడుకునే ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆమెకు గాయాలైనట్టు తెలుస్తుంది. అలాగే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతానికి కింద మనం చూడొచ్చు, షూస్కి సంబంధించిన, అంటే ఒక ఫుట్వేర్కి సంబంధించిన షాప్ ఉంది. ఆ షాప్లోంచే మంటలు స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచే ఫైర్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి ప్రస్తుతానికైతే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో చెప్పుకొస్తున్నారు. ఆ విజువల్లో మనం చూస్తున్నాం చూడండి, గ్రౌండ్ ఫ్లోర్ నుంచే మంటలు, ఆ గాలితో పాటు ఆ ఫ్లేమ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా, ఏదో ఒక బర్నర్ మీద, ఒక గ్యాస్ స్టవ్లోనో ఒక బర్నర్ మీదనో మనం ఎట్లా ఫైర్ని లైటప్ చేస్తే ఎంత స్పీడ్గా వస్తుందో అంత ప్రెషర్తో వస్తుంది. సో ఆ షూస్కి సంబంధించిన స్టోర్లో ఉన్న ఆ షూస్ అంటే డిఫరెంట్ క్వాలిటీ, డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి దాంట్లో. ఇటు కాటన్ కావచ్చు, పాలిస్టర్ కావచ్చు, అలాగే మిగతా ప్లాస్టిక్కి సంబంధించి ఇవన్నీ ఉంటాయి కాబట్టి, ఫైబర్కి సంబంధించి అవి ఒక్కసారిగా మంటలు అంటుకొని చాలా మ్యాసివ్గా, చాలా ఫాస్ట్గా ఆ మంటలు స్ప్రెడ్ అయ్యాయి. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫుట్వేర్ షాప్ నుంచి స్టార్ట్ అయిన మంటలు పైనకి ఎగిసి పడుతుండే. మనం చూసాం ఇంతమంది విషయంలో ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి, ఎంత ఫాస్ట్గా, ఎంత వైలెంట్గా ఉంది అనేది కనిపిస్తుంది మనకు అక్కడ. సో మొత్తానికి ఫైర్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ అనేవి ఆ బిల్డింగ్లో ఏమాత్రం లేవు. ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ,
ఒకవేళ మంటలు వ్యాపిస్తే ఫైర్ ఎక్స్టింగ్విషర్ వచ్చినప్పుడు దానికి కూడా సపోర్టివ్గా ఎంతో కొంత ప్రతి కాలనీలో, ప్రతి ఏరియాలో, కమర్షియల్ ప్లేసెస్లో ఖచ్చితంగా వాటర్ ఫెసిలిటీస్, వాటర్ని యూస్ చేసుకొని ఫైర్ ఇంజన్స్ ఇటు ఫైర్ని ఆపే ప్రయత్నం చేయడానికి కానీ, అలాగే ఇనిషియల్గా ఫైర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇలాంటివి కూడా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, ఇంట్లో చిన్న చిన్న ప్లేసెస్లోనే కమర్షియల్కి సంబంధించిన చూడండి, ఆ వీధి, ఆ స్ట్రీట్ చూసినా కూడా చాలా చిన్నగా ఉంది. మహా అయితే 2 బైకులు వెళ్ళగలుగుతున్నాయి కానీ దాంట్లో ఒక ఫైర్ ఇంజన్ రాలేదు. అలాగే ఒక పెద్ద వెహికల్స్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాలేని పరిస్థితి. అలాంటి స్ట్రీట్స్లో కమర్షియల్ ప్లేసెస్ పెట్టకూడదు. అలాంటి స్ట్రీట్స్లో కమర్షియల్ ప్లేసెస్ పెట్టడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే వెంటిలేషన్ కూడా పెద్దగా లేదు. పక్కన బిల్డింగ్స్ ఒకదానికొకటి ఆనుకోనే ఉన్నాయి. సో దీంట్లో మంటలు స్టార్ట్ అయినా ఆ మంటలు పక్కనున్న అపార్ట్మెంట్స్ కానీ, పక్కనున్న షాప్స్ కానీ, పక్కనున్న బిల్డింగ్స్కి కానీ ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో స్టేర్ కేస్ మనం ఒక్కసారి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు మనం ఈ రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం కదా, మంటలు ఎంత స్పీడ్గా, ఎంత పవర్ఫుల్గా ఆ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది ఆ ఫ్లేమ్స్లో. అంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఆ పైనకి ఎగిసి కొడుతుంది, ఒక రకంగా చిమ్నీలాగా పైనకి ఎగిసి పడుతుంది ఫేమ్. అలాగే ఇటు మనం చార్మినార్ ఘటన మర్చిపోకముందే, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మనం గతంలో చూసాము ఒక ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీని విజిట్ చేయడానికి వచ్చిన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఆ మంటల్లో చనిపోయారు. సో ఎందుకు అక్కడ కూడా ఇలాంటి సిచ్యువేషన్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు స్టార్ట్ అయ్యి పైనకి వెళ్ళాయి. ఒక్కసారిగా ఆ స్మోక్ కానీ ఆ ఫైర్ ఇవి రెండు ఉన్నప్పుడు, ఆ ఫ్లేమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పొగకి చాలామంది చనిపోతుంటారు, బ్రీత్ చేయలేక చనిపోతుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఢిల్లీలో షూట్ చేసుకుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సేఫ్టీ నార్మ్స్ పాటించాలా? దీనిపై అధికారులు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.